అగ్నిల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించేదా. మండే అగ్నిల్లేరా దేవా, చెప్దాం అందరం కలిసి. అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించేదా. చప్పట్లు కొడదాం. మనస్ఫూర్తిగా ఆమేన్. అంత్యకాల అభిషేకం అందరూ పాడదామా. సర్వజనుల కోసం కొత్త కాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. స్వరాలెత్తి మండే అగ్నిల్లేరా దేవా, అన్య భాషలు భాస్కర్ గారు పైకి రావాలి. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఓ మండే అగ్నిల్లేరా దేవా, యేసయ్యా, భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించేదా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అందరం కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఎండిపోయిన ఎముకల్ని సైతం గొప్ప సైన్యముగా మార్చగల దేవుడు. ఆమేన్. ఎముకల లోయలునా గొప్ప సైన్యమునే చూడగా, ఆహాబు భయపడినా కుమ్మరించుమా. ఎముకల లోయలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవహించేదా. మండే అగ్నిల్లే దేవా, అందరం కలిసి పాడదామా. భాషలతో అభిషేకించు, యేసువే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించుమా. ఆమేన్. గ్లోరీ. అంటే అగ్నిల్లే దేవా, గట్టిగా భాషలతో అభిషేకించు, యేసువే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించేదా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమే ఆవరించగా, ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమే ఆవరించగా, ఆహాబు అగ్ని వర్షము కుమ్మరించుమా. నోరు తెరిచి మండే అగ్నిల్లే ఇంకా గట్టిగా ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే మనస్ఫూర్తిగా మండే అగ్నిల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించేదా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు మాతో కూడా ఉన్నవా. ఆయన నిరంతరం మనతో ఉండేవాడు. పర్వతమందు ఆమేన్. అగ్ని పొదవలే
నిన్ను చూడగా. ఓ ఇశ్రాయేలు దైవమా, నాతో కూడా ఉన్నవాడా, యేసయ్యా మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సెగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించేదా, మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సెగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అందరం కలిసి మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సెగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. ఆయన సన్నిధిని అనుభవిస్తూ పరిశుద్ధాత్మను పొందుకుంటూ అభిషేకించు, ఎసెగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. ఆయన కాలుస్తూ ఉండగా అన్య భాషలతో అభిషేకించు, ఎక్సెగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించేదా, మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సెగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించేదా, మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సెగాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలనే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవిద్దాం, పరిశుద్ధాత్మతో నిండుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ అంచె దినముల్లో ఆయన ఆత్మ మమ్మల్ని కుమ్మరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నింపుకొని భాషల వరములు, ప్రవచన వరములు, దర్శన వరములు ఆత్మతో నింపబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పొందుకో పొందుకో యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను తాకుచూ ఉండగా, ఆయన నిన్ను దర్శిస్తూ ఉండగా, ఆయన నిన్ను నింపుచూ ఉండగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో సకల విధమైన దురాత్మలు పారిపోయి యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సన్నిధిని అనుభవిద్దాం. తన ప్రసన్నతను దేవుడు కుమ్మరిస్తూ ఉండగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన నుండి చేతులు పైకెత్తుదాం అని అందరూ కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడవద్దు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన నుండి చేతులు ఆకాశము తట్టి ఎత్తి, మాకున్నది నీవు మాత్రమే నాయన, నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరం చెప్దామా? యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా. ఇంకొంచెం బిగ్గరగా. నీకే నీకే సాధ్యము, నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా. అందరూ నోరు తెరిచి అడుగుదామా? అయ్యా నీ ఆజ్ఞ కావాలి. లేనిదే ఏదైనా గునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మాతో ఉంటే చాలును, అపవాది తలచిన కీడులన్నీ. అవును తండ్రి, మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన మేలైపోవును. ఏమైనా చేయగలవు, చేయగలవు కదా,
అవును తండ్రి, నీ నామముకే. ఇంకొంచెం గట్టిగా ఆయనతో చెప్దాం. అయ్యా నువ్వేదైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు యేసయ్యా. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అందరం చెప్దాం చివరిసారిగా. యా యేసయ్యా నీకే సాధ్యము. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్కటి కూడా జరగదు. ఆయన మన జీవితాల్ని మార్చే దేవుడు. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, ఏదైనా చేయగలనని చెప్తున్నాను. నా జీవితాన్ని మార్చండి నాయన. నా కన్నీటిని ఆనందంగా మార్చండి, నా దుఃఖాన్ని ఆనంద బాష్పాలుగా మార్చండి, నా వేదన్ని సంతోషంగా మార్చండి, నా నిట్టూర్పును తీసివేయండి. అడుగుదాం, అందరం నోరు తెరిచి అడుగుదాం. స్తోత్రం స్తోత్రం. అయ్యా మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని దర్శించండి నాయన. ఆనాడు ఇశ్రాయేలును ప్రార్థించగా ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుడు తండ్రి, మేమందరం ఏక మనసుతో మిమ్మల్ని అడుగుచూ ఉండగా. హల్లెలూయా హల్లెలూయా. అలాగే నిలబడి కళ్ళు మూసుకోండి. దైవ వర్తమానం కొరకు మన మధ్యలో దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రభు సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో మేము ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూసిన రీతిగా తండ్రినైనా ఈ యొక్కనైనా ఉజ్జీవ కూడికలలోనికి రెండవ రోజులోనికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, ప్రత్యేకంగానైనా చక్కని ఆరాధన ద్వారా నువ్వు మాత్రమే మహిమ పొందుకున్నందుకై స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో నీ దాసులు నిలబడి దేవా ఇసాకయ్య గారిని మా మధ్యకు క్షేమంగా తీసుకొచ్చావు. ప్రత్యేకంగా ఈ సమయంలో నీ దాసుడు నిలబడి నైనా మాట్లాడుతూ ఉండగా నీ దాసుని ముఖ దర్శనములో నుండి నైనా మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాం. సమీపము నుండి దూరము నుండి ఆలకిస్తున్న వారిలో నీవే కార్యము చేసి మహిమ పొందుకునని ప్రతి వారిని నువ్వు మార్చమని అడుగుచున్నాం. వాక్యాన్ని వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన మనస్సును, వినగలిగిన హృదయాన్ని దయచేసి నైనా నీవే కృప చూపించవలసినదిగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీ కొందనాలు గొప్ప దేవుడా, నీ కొందనాలు స్తోత్రం. ఇదిగోనైనా వాక్యాన్ని వినకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి ప్రభావములను యేసు నామములో బంధిస్తూ ఉన్నాము ప్రభా. అయా నీ సన్నిధి ఇక్కడ ఉంచమని అడుగుచున్నాం. అయా నీ సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభునైనా. ఎవరు ఏ హృదయాలతో, ఎవరు ఏ విధిముతతో వచ్చి ఉన్నారో నీకు తెలుసు దేవానైనా. ప్రతి వారితో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాం. ప్రతి వారునైనా నీ మాటను గ్రహించగలిగినట్లుగా నువ్వు చేసి మహిమ పొందుకొనవలసినదిగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీ కొందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత నీవే పొందుకొనడుగుచు మా ప్రభువును రక్షకుడునైనా యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. మీ ముందున్న కుర్చీలో ఫిలప్ చేయండి. పిల్లలు ఇటు వచ్చేయండి అన్న. పిల్లలందరూ ఇటు వచ్చేసేయండి. పెద్దోళ్ళు కొంచెం ముందుకు సర్దుకో. పిల్లలు చాలా చక్కగా పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తారు. వినండి, నాకే చూడండి. పిల్లలు పాస్టర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తారు. చాలా సైలెంట్ కూర్చోవాలి. అర్థమైందా? ఆ చైర్స్ అన్ని పెద్దోళ్ళకి
వెనక ఖాళీ చైర్స్ ఉన్నాయి. కొంచెం మన యవనస్తులు మీ ముందు కుర్చీలు ఫిలప్ చేయండి. మీ ముందు కుర్చీలు ఫిలప్ చేయండి. జరగండి అమ్మ, కొంచెం ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చేయండి అమ్మ. మీరు కూడా కొంచెం ముందుకు వచ్చేయండి. చైర్స్ అమ్మ జరగండి, కొంచెం జరగండి. వెనక వచ్చిన వాళ్ళకి ఆ వెనుకున్న వాళ్ళు ముందుకు వచ్చేసేయండి. బాగా వెనుకున్నారు కదా, మీకు కుర్చీలు ఖాళీ అయినాయి. ముందుకు వచ్చేయండి. ఈ సమయంలో ఈ 3 దినాలు దైవజనులు ఎంతో ప్రయాసతో సభను ఏర్పాటు చేశారు కనుక మనము ఈ సమయంలో దేవునికి కానుకను సమర్పిద్దాము. దయచేసి ఈ సమయంలో దైవజనుల యొక్క కుమారుడు, మా మనవడు పాల్ రిచర్డ్సన్ వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి గణపరుస్తారు. మరొకసారి ఆ పెద్దవాళ్ళందరికీ